మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్లతో ఇలా చేయండి. 24 గంటల్లో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. పసుపు నీళ్లకు ఎంతో శక్తి ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు నీళ్లతో చేసే పరిహారాల వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది. పసుపు లేని ఇల్లు ఎక్కడా ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలో పసుపు ఉంటుంది. ఎక్కడైతే పసుపు శుభ్రంగా నిండుకోకుండా అంటే ఇంట్లో పుష్కలంగా పసుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మన పెద్దలు అంటూ ఉన్నారు. పసుపును వంటల్లో, పూజ గదిలలో, పూజలలో, శుభకార్యాలలో, అశుభాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పసుపుకు ఉన్న పవిత్రత అంతా ఇంతా కాదు. పసుపు ఉన్న ప్రతి ఇల్లు పవిత్రమైన ఇల్లే. పసుపు వల్ల మనకు కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. పసుపుతో మన అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే పసుపుతో మనకు ఉన్న ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే మనపై ఉన్న చెడు ప్రభావం, దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం పడుతుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. గురుబలం తక్కువగా ఉన్న పసుపుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. అందులోనూ పసుపుతో మనం చేసే పరిహారం పౌర్ణమి ముందు వచ్చే సోమవారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుతాము. మరి రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్లతో ఏం చేస్తే మనకు అదృష్టం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. జీవితం అన్నాక ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఆ సమస్యలు అనేవి పెద్దవిగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషికి జీవితంపై విరక్తి కలుగుతుంది. సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంతగానో కష్టపడతాడు. ముందు ఆర్థిక పరంగా బలపడాలని, మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎంత డబ్బు కూడబెట్టినా ఏదో ఒక రకంగా ఖర్చయిపోతూ ఉంటుంది. డబ్బులు ఉన్నాయి అని సంతోషపడే లోపే ఆ డబ్బు దేనికో ఒకదానికి ఖర్చయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అనవసర ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అనవసర ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా ఆ ఖర్చులు అలానే పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఒక్కోసారి ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టిన డబ్బును ఖర్చు చేస్తాము. కుటుంబ సభ్యుల కోసం డబ్బును ఖర్చు చేస్తాము. కుటుంబంలో ఎవరికో ఒకరికి డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన లేకపోతే ఆ కుటుంబం ఖచ్చితంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇంట్లో భార్యకు కానీ, భర్తకు కానీ డబ్బుకు పొదుపు చేయాలని ఆలోచన ఉండాలి. అప్పుడే డబ్బును సరిగ్గా పొదుపు చేసుకోగలుగుతాము. చాలామంది మేము ఖర్చులను చాలా వరకు తగ్గించాము, డబ్బు చాలా మితంగా వాడుతూ ఉన్నాము, అయినా మా దగ్గర డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు చిల్లిగవ్వ కూడా లేకుండా అయిపోతాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు డబ్బు శాశ్వతంగా మీ వద్దనే ఉండాలని బలంగా కోరుకుంటే రేపు పౌర్ణమి ముందు వచ్చే సోమవారం పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. పసుపు నీళ్లతో ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిల్వ ఉండకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. 1, మీరు డబ్బును సరైన పద్ధతిలో వాడకపోవటం. 2, మీ మీద ఇతరులు ఏడుపు ఉండటం. మీరు డబ్బును అవసరాలకు మించి ఖర్చు చేస్తే మీ ఆర్థిక స్థితి ఎప్పటికీ మెరుగుపడదు. కాబట్టి ముందు మీరు డబ్బును దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకొని డబ్బును ఖర్చు చేయండి. డబ్బును మేము చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉన్నాం, అయినా డబ్బు ఉండటం లేదు అనుకునేవారు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి 1 గ్లాస్ తీసుకొని ఆ గ్లాసు సగానికి నీళ్లు పోయండి. అందులో 1/2 స్పూన్ పసుపును వేయండి. ఆ తర్వాత ఆ పసుపు నీళ్లను మీ కుడి చేతిలో పట్టుకోండి. గ్లాసు నిండా నీళ్లు తీసుకుంటే పరిహారం చేయడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి గ్లాసుకు సగం లేదా సగానికి పైనే నీళ్లను తీసుకోండి. ఇక ఆ గ్లాసును మీరు తూర్పు ముఖం వైపు నించొని పట్టుకోండి. ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం చెయ్యండి. ఇక తూర్పు వైపు నించొని
ఆ గ్లాస్తో మీ తల నుండి ఎడమ చేతి బొటనవేలి వరకు 3 సార్లు పైకి కిందకు దిగదుడిచండి. ఆ తర్వాత ఆ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి బొటనవేలు నుండి తలపై వరకు 3 సార్లు మీకు మీరే దిగదుడుచుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీపై ఉన్న చెడు ప్రభావం అంటే నరదృష్టి, నరఘోష కూడా తొలగిపోతాయి. అందులోనూ ఈ పరిహారం పౌర్ణమి ముందు వచ్చే సోమవారం చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. పసుపు నీళ్లకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంది. ఇక పసుపు నీళ్లతో దిగదురుసుకున్న తర్వాత ఆ నీళ్లను ఇంటి బయటకు వచ్చి సైడ్ డ్రైనేజ్లో పోసేయండి. అపార్ట్మెంట్లో ఉన్నవారు మీకు దగ్గరలో సైడ్ డ్రైనేజ్ ఉంటే అందులో పోయండి, లేదా మీ ఇంటి గుమ్మం బయట షింకు ఉంటే అందులో పోసేయండి. ఆ నీళ్లను ఇంట్లో కాకుండా బయట పారే నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ పోసేయండి. ఇలా పోసిన తర్వాత వెనక్కి తిరగకుండా కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేయటం వల్ల మీకు కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. పనులలో, ఉద్యోగం వెతికే పనిలో అలాగే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పరిహారం మొత్తం కూడా మీ చేతులతోనే చేసుకోవాలి. కుటుంబంలో ఎవ్వరి సహాయం తీసుకోకూడదు. ఈ పరిహారం రేపు సాయంత్రం చేయటం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. మీకు అందవలసిన ధనం చేతికి అందుతుంది. డబ్బును కూడా పొదుపు చేసుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కబడుతుంది. పసుపు నీళ్లకు ధన ఆకర్షణ శక్తి ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మీ ఇల్లు ధనంతో నిండిపోవాలని కోరుకుంటే, మీ అవసరాలకు ధనం చేతిలో ఉండాలనుకుంటే రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. అలాగే పసుపు నీళ్లతో ఇంకొక పరిహారం కూడా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మీ కుటుంబంలో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. కొంతమంది ఇళ్లల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. పిల్లలు లేదా పెద్దవారు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు రేపు పౌర్ణమి ముందు వచ్చే సోమవారం గ్లాసుడు పసుపు నీళ్లను తీసుకొని ఇల్లంతా తిప్పి ప్రధాన ద్వారం తలుపు వెనుక ఎవ్వరికీ కనపడకుండా పెట్టండి. ఇది రేపు సోమవారం సాయంత్రం మీరు భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు చేయండి. ఆ పసుపు నీళ్లను తలుపు వెనుక పెట్టి ఆ రాత్రి అలాగే ఉంచేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రధాన ద్వారం తలుపు వెనకాలే ఆ గ్లాసును పెట్టాలి. ఇక మరుసటి రోజు అంటే పౌర్ణమి రోజు సూర్యోదయం కాకముందే ఆ గ్లాసును తీసేసి ఆ నీళ్లను మనం ఇందాక చెప్పుకున్నట్లుగా బయట పారే నీళ్ళల్లో పోసేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పసుపు నీళ్లను తలుపు వెనకాల పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. మీ సంపద వృద్ధి అవుతుంది. మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటేనే కదా మనం పనిపై ఆసక్తిని చూపిస్తాము. మరి ఆరోగ్యపరంగా మీరు బాగా వృద్ధి చెందాలంటే, ఆర్థిక పరంగా అంచెలంచెలుగా ఎదగాలి అంటే రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు గ్లాస్ పసుపు నీళ్లతో ఈ పరిహారాలు చేయండి. 24 గంటల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.